అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లా రాయదుర్గంలో జటసిద్ధేశ్వర ఆలయం ప్రాంగణంలో మెర్క్యూరీ శివలింగం, పాదరస శివలింగం అనేది చాలా విశిష్టత కూడుకున్నటువంటి అంశం అని చెప్పి చాలామంది చెప్తారు. ముఖ్యంగా ఇక్కడ ఈ శివుని దర్శించుకున్నా కూడా చాలా ఎన్నో విశేషాలు, వారు అనుకున్న కోరికలు, లేదంటే చాలా విశేషాలతో కూడుకున్నటువంటి శివలింగం. పాదరస శివలింగం అనేది చాలా రేర్గా ఉంటాయి. అటువంటిది రాయదుర్గంలో ఉండడం కూడా చాలా గొప్ప విశేషంగా చెప్తారు ఇక్కడ ప్రాంత ప్రజలు. అయితే ఇది దాదాపు 1984లో ఒక మూలికలతో కూడినటువంటి ఒక ఈ మెర్క్యూరీ శివలింగాన్ని తయారు చేయడానికి ఒక గురువు గారు ప్రయత్నం చేసి సఫలమయ్యారు అని చెప్పేసి ఒక చరిత్ర. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ బాగా నిత్య పూజలు అందుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఈ కార్తీక మాసం సందర్భంగా కూడా ఇక్కడ పూజలు విశేషంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆలయ అర్చకులు ఉన్నారు. ఏం చెప్తారు, అసలు ఆ పాదరస శివలింగం యొక్క విశిష్టత గురించి ఆయన మాటలు విన్నాం. పూజారి గారు, పాదరస శివలింగం విశిష్టత ఏంటి? ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది పాదరసం అంటే ఏమిటి. ఎందుకంటే పాదరసం అనేది అందరికీ తెలుసు. ఆ పాదరసం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎవరికి తెలియదు. ఈశ్వరుని యొక్క ఇంద్రియము పాదరసము. ఆ పాదరసాన్ని ఎవరు పట్టుకున్నా కానీ పట్టుకోనికి చేత కాదు. కింద చేజారిపోతే కానీ దాన్ని ఎవరు మళ్ళీ కలపలేరు. అటువంటి దాన్ని మా తాతగారు శ్రీ జీవన్ముక్త స్వాముల వారు అందుకని ఇక్కడ ఎటువంటి సరైన సరే ఇక్కడ నేను ఒక పాదశివలింగాన్ని నేను ప్రతిష్టాపన చేయాలని చెప్పేసి ఇక్కడ కొండ మీద సిద్ధుల కొండ అని ఉంది రాయదుర్గంలో. అక్కడ వాళ్ళు సిద్ధులు ఉండేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు ఉండకని ఇక్కడ మా తాతగారికి అంత వైద్యము విద్య అంతా నేర్పించేవారు. మా తాతగారు ఆయుర్వేదిక్లన్నా కూడా ప్రావీణ్యులు, మా నాన్న కూడా. అప్పుడు ఏమైందంటే కన్నా అక్కడి నుంచి తెలుసుకొని మా తాతగారు ఇట్లా అన్ని ఆశ్రమాలని ఉద్ఘాటన చేస్తూ పోతూ, అంటే కొత్త కొత్త ఆశ్రమ బ్రాంచెస్ తయారు చేస్తూ బొంబాయిలో కూడా తయారు చేయడం అనేది జరిగింది. అక్కడ బొంబాయిలో వచ్చేసి మల్వేర్ ఆయుర్వేదిక్ కంపెనీ ఉంది. అక్కడ మన శిష్యులు అయినటువంటి అంటే ఈ ఆశ్రమానికి సంబంధించినటువంటి శిష్యులు దాంట్లో పనిచేసేవారు అనమాట. వాళ్ళు అందుకని అక్కడి నుంచి ఏం కావాలన్నా వనమూలికలను తీసుకొని వచ్చి మా తాతగారికి ఇచ్చేవారు. ఆ దాన్ని పాదరసంతో మర్దన చేస్తూ 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 చివరగా అంటే అంటే గట్టిగా అయ్యే సమయంలో దానికి ఒక మోల్డింగ్ వేసేసి ఆ మోల్డింగ్ తీసేసారు అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ ఉండే శివలింగాన్ని సుమారుగా 8.5 కేజీలు ఉంది, 8.5 కేజీస్ ఉంది ఇది. తర్వాత అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన ఇప్పుడు 6వ తారీఖు 2వ నెల 1984 ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అభిషేకాలు మన నిత్య పూజలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఎటువంటిది ఏమీ కాలేదు. అయితే ఒకటి మాత్రం చిన్న విషయం, ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకు మేము చెప్పేది ఏమంటే బంగారంతో దాన్ని తాకరాదు. తాకితే వెంటనే 700 మిల్లీగ్రామ్స్ వైట్ అయిపోతుంది. మీరు అట్లే ఏం కాదులే అని గురికే ఉంటే కన్నా అది గంటకు 700 మిల్లీగ్రామ్స్ 700 మిల్లీగ్రామ్స్ అయిపోయి చివరికి అది పూర్తిగా వైట్ అయిపోతుంది. అంటే అది కూడా పాదరసం వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది, బంగారం గోల్డ్ కలర్లో ఉంటుంది. అది వస్తూ తన స్వరూపానికి తీసుకుంటుంది. అంతా ఒక్కటే అనేటట్లు నీ బంగారం కూడా నా ముందర ఏం పనికి రాదు అని చెప్పేస్తుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు భక్తులు వచ్చిన వాళ్ళకు కూడా దీన్ని స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రతి సంవత్సరము ఉంది. ఇక్కడ శివరాత్రి రోజు ప్రత్యేకంగా ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అనేది ఏమీ లేవు. అందరూ లైన్ ప్రకారం వస్తారు, వచ్చి అందరూ మొత్తం స్పర్శ చేసి పోతారు. ఆ దాంట్లో అంతా ఎటువంటి సందేశం లేదు. ప్రసాదం ఇక్కడే వితరణ ఉంటుంది. ఈ ఆశ్రమం అభివృద్ధి కోసం వచ్చేవాళ్ళు చందాలు ఇస్తుంటారు.
అందరికీ అంత బాగుంటుంది. అంటే ఇప్పుడు మనము తెలుసుకోవాల్సింది ఏమంటే మన హిందూ దేవాలయాలను మనం కాపాడుకోవాలి. మన హిందూ తత్వాన్ని మనము సంప్రదిస్తేనే మన ముందు తరాలకి ఎటువంటిగా ఉంటుందనేది తెలుస్తుంది. అంటే పాదరస శివలింగం అనేది రాయదుర్గంలో ఉంది, ఇక్కడ ప్రాంతంలో మరెక్కడ లేదు అనేది ఒక చరిత్ర. దీని గురించి ఏం చెప్తారు? దీని గురించి ఒకటి ఉంది. ఒకటి ఇక్కడ నుంచి గుండ్లపల్లి నుంచి బళ్ళారి రోడ్డు పోయేటప్పుడు ఒక చిన్న పల్లె వస్తుంది. అక్కడ కూడా మా తాతగారి ప్రతిష్టాపన చేసింది ఇది. అక్కడ వచ్చేసి అంటే దీనికన్నా చిన్నదే. అంటే వాళ్ళు ఏం చేసినారో తెలియదు. నేను అప్పటి నుంచి వెళ్ళలేదు. చిన్నప్పుడు నేను చాలా ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాను. అప్పుడు నాకు విషయం తెలిసింది విషయము. తర్వాత ఇది ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఒక సంవత్సరానికే హరిద్వార్లోన పాణివాట సమేత పాదరస శివలింగాన్ని తయారు చేశారు. పాణివాటం కూడా పాదరసమే. ఇక్కడ వచ్చేసి శివలింగం మాత్రం పాదరసము, పాణివాటం వచ్చేసి నల్లది. ఇక్కడ మాత్రం పాణివాటం వచ్చేసి నల్లది రాయి, నల్ల రాయి. పైన వచ్చేసి శివలింగం. ఆ శివలింగం వచ్చేసి 8.5 కేజీలు ఉంది. దానికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ బంగారు అనేది టచ్ కారాదు. ఇక్కడ ఇంకొక విశేషం ఏమంటే ఎవరికైనా దోషాలు ఉన్నా కానీ ఇక్కడ అభిషేకం చేపించుకొని, అంటే ఎటువంటి దోషాలు, సంతానలేమిది ఒకటి, గ్రహబాధలు ఉన్నాము రెండవది, మళ్ళా దృష్టి దోష నివారణ కోసం కానీ ఎటువంటి దోషాలున్నా కానీ వచ్చి ఇక్కడ అభిషేకం చేయించుకొని ఆ నీళ్ళని తీసుకొని పోయి ఇంట్లో సంప్రోక్షణ చేస్తారు. ఆ సంప్రోక్షణ చేసేటప్పుడు కానీ చెప్తాను నేను ఏమని, బంగారం తీస్తే మీరు సంప్రోక్షణ చేయాలి. ఎందుకంటే మీకు ఇప్పుడు షాంపుల్గా మీకు చూపిస్తాను చూడండి. వైట్ కలర్ ఉంది. ఇప్పుడు నా చెయ్యి వైట్ కలర్ ఉంది. ఎలా అంటే చాలామంది అంటుంటారు దాన్ని క్యాప్ పెట్టింటారు అని. ఓకేనా? ఇప్పుడు నాకు చెయ్యి వచ్చేసి వైట్ కలర్లో ఉంది. నలుపు వచ్చింది. ఇప్పుడు సిల్వర్ కానీ, అంటే సిల్వర్ అంటే ఇది వెండి కాదు, సిల్వర్ పాత్రలు ఉంటాయి కదా, అవుట్లోని రాపిడి చేసి పెట్టినా కానీ మీకు అప్పుడు అది కానీ మీకు చూపిమంటే చూపిస్తాను. అంటే పుడిగా వచ్చేస్తుంది పైకి. ఎక్కడ రాపిడి చేస్తామో అక్కడ పుడిగా వచ్చేస్తుంది బయటికి. అంత పవర్ఫుల్. ఇప్పుడు ఈ ఉంగరం తీయాలన్నా కానీ ఈ 2 వేలతో పెట్టుకుని మాత్రం నేను తీయగలను. ఈ వేలు పెట్టుకుని తీస్తే కానీ ఇది అయిపోతుంది, వైట్ అయిపోతుంది. రాయదుర్గంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో శివలింగం ప్రత్యేకత ముఖ్యంగా మెర్క్యూరీతో తయారు చేయడం అనేది చాలా, ఎందుకంటే శివుడి వీర్యంగా చెప్పుకునేటువంటి ఈ పాదరస శివలింగం ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితమే ఇక్కడ వారి తాతగారు ఎంతో శ్రమ కోర్చి దీన్ని ఏర్పాటు చేశారు, సిద్ధితో దాన్ని చేశారు అని చెప్పేసి ఒక చరిత్ర చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ ఆలయ పూజలు కూడా నిరంతరం నిత్య పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉందో భక్తులు అనుకున్న కోరికలు ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న అభిషేకాలు చేసుకున్నా కూడా ఖచ్చితంగా అనుకున్న కోరికలు కూడా తీరుతున్నాయి అని చెప్పేసి భక్తులు చెప్తున్నారంటూ పూజారి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లక నాయుడు, RTV, రాయదుర్గం నుండి అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.